చెమట వాసనతో వ్యాధులను పసిగట్టొచ్చా? మన చెమట వాసనలు బాడీలోని అంతర్గత సమస్యలను చెబుతాయి. ఫస్ట్, ఫ్రూటీ స్మెల్. ఇది బాడీలోని కీటోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫ్రూటీ స్మెల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ కీటోన్ లెవెల్స్ అనేవి డయాబెటీస్ కంట్రోల్లో లేకపోయినప్పుడు డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనే ఒక కండిషన్లో మనకి ఫ్రూటీ స్మెల్ అంటే చక్కెర లాంటి వాసన అనేది మనకి ఉండొచ్చు. నెక్స్ట్, కుళ్ళిపోయిన వాసన వస్తే అంటే సల్ఫర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కుళ్ళిపోయిన వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది సల్ఫర్ రిచ్ ఫుడ్స్ అంటే మనకి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రకోలీ, రెడ్ మీట్. ఇవి సల్ఫర్ కంటైనింగ్ ఫుడ్స్. ఇవి తీసుకున్నప్పుడు కుళ్ళిపోయిన వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్లీచ్ లాంటి స్మెల్ వస్తే అది లివర్ లేదా కిడ్నీ సమస్య అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రోటీన్ ఎక్కువగా తీసుకుని కార్బోహైడ్రేట్ తక్కువగా తీసుకున్నప్పుడు మన బాడీ ఎనర్జీ ప్రొటెక్షన్ కోసం ప్రోటీన్ని బర్న్ చేసినప్పుడు కూడా ఇలా బ్లీచ్ లాంటి స్మెల్ రావచ్చు. సల్ఫర్ రిచ్ ఫుడ్స్ తీసుకోకుండా కూడా కుళ్ళిపోయిన వాసన వస్తుంటే అది ఇన్ఫెక్షన్ లేదా ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం లేదా క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించండి. ఫుడ్ నార్మల్గా తీసుకున్నా, బాడీ హైజీన్ మెయింటైన్ చేస్తున్నా కూడా ఇంతకు ముందులా కాకుండా చెమటలో వాసన వేరే విధంగా వస్తుంటే వెంటనే ఒకసారి చెకప్ చేయించుకోండి.